21 డేస్లో 21 పైథాన్ ప్రోగ్రామ్స్ కవరింగ్ ఆల్ కాన్సెప్ట్స్లో ఈరోజు డే 17 అండ్ 18. ఈరోజు ప్రోగ్రామ్లోకి వెళ్తే ఫ్రైడే ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. 2 ప్రోగ్రామ్స్ ఒకటే దాంట్లో కవర్ చేద్దాం ఈ వీడియోలో. ఇనిషియల్గా మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటో చూద్దాం. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే మల్టిపుల్ మెథడ్స్ ఒకటే క్లాస్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుంటే క్లాస్ మ్యాథ్ ఆపరేషన్ అని క్లాస్ తీసుకుందాం. ఇంటూ డిఫైన్ ఫంక్షన్ ఒక డిఫైన్ చేసుకొని యాడ్ సెల్ఫ్ కామా బి ఈక్వల్ టు నేమ్ సి ఈక్వల్ టు నన్ రాసుకుందాం. అంటే ఇది ఇఫ్ ఎల్స్ ప్రోగ్రామ్ లాంటిది. ఇఫ్ బి ఈజ్ నాట్ నన్ అంటే సి ఈజ్ నాట్ నన్ అయితే రిటర్న్ ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. ఎల్ఇఫ్ బి ఈజ్ నాట్ నన్ అయితే రిటర్న్ ఏ ప్లస్ బి అవుతుంది. ఆర్ ఎల్స్ రిటర్న్ ఏ అవుతుంది. క్లాస్ క్రియేట్ చేసాం కాబట్టి దాన్ని ఆబ్జెక్ట్లో స్టోర్ చేయాలి. ఆబ్జెక్ట్లో స్టోర్ చేసి ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి వాల్యూస్ పాస్ చేసుకుంటే దీని అవుట్పుట్ ఇది వస్తుంది. అడిషన్ ఆపరేషన్ ఎట్లా పర్ఫామ్ చేయాలో ఇది ఆపరేషన్ మల్టిపుల్ మెథడ్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు అనమాట. ఇది నెక్స్ట్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటో చూద్దాం. ఒకటే క్లాస్లో మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ యూజ్ చేసాం అనమాట. లెట్స్ గో టు ద ప్రోగ్రామ్. క్లాస్ క్రియేట్ చేసుకుందాం. రెక్టాంగిల్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుని డెఫ్ అని ఇన్ ఇట్ అని యూజ్ చేస్తేనే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ లో పాసిబుల్ అవుతుంది. సేమ్ యాజ్ యూజువల్ దీనికి కూడా సెల్ఫ్ లెంత్ ఈక్వల్ టు 1 బ్రెడ్త్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. తర్వాత సెల్ఫ్ డాట్ లెంత్ ఈక్వల్ టు లెంత్ సెల్ఫ్ డాట్ బ్రెడ్త్ ఈక్వల్ టు బ్రెడ్త్ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి మూడింటిని ప్రింట్ చేస్తే రిటర్న్ రెక్టాంగిల్ 1 రెక్టాంగిల్ 2 రెక్టాంగిల్ 3 ప్రింట్ అవుతుంది. ఇది దీని అవుట్పుట్. కంటెంట్ నచ్చితే ఫాలో చేయడం మర్చిపోకు. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.